హలో, వెల్కమ్ టు బైట్ బడీ. ఈరోజు టాలీ ప్రైమ్‌లో ఒక కంపెనీని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా నేను టాలీ ప్రైమ్‌నైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఇలా అయితే వచ్చేసింది. అంటే ఈ టాలీ ప్రైమ్‌లో ఆల్రెడీ వేరే కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఇలా ఓపెన్ అయింది. లేదు అంటే డైరెక్ట్‌గా మనకి కంపెనీ క్రియేషన్‌కి సంబంధించిన ఒక డీటెయిల్స్‌తో వచ్చేదనమాట. ఇప్పుడు నేను కంపెనీని క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒకవేళ అక్కడికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి సెలెక్ట్ కంపెనీకి సంబంధించిన ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అందులో మనకి క్రియేట్ కంపెనీ కూడా ఉంటుంది. దానికోసం మనం ప్రెస్ చేయాల్సిన షార్ట్‌కట్ కీ ఏంటి అంటే ఆల్ట్ ప్లస్ F3 కీబోర్డ్‌లో ఆల్ట్ కీ ప్రెస్ చేసి పట్టుకొని ఫంక్షన్ కీస్‌లో F3 ఫంక్షన్ కీ ప్రెస్ చేయాలి. సో అప్పుడు మనకి సెలెక్ట్ కంపెనీ అనే మెనూ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆల్ట్ ప్లస్ F3 ప్రెస్ చేశాను. ఇక్కడ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయొచ్చు. మీకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీని ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. నేను అప్ యారో ప్రెస్ చేస్తున్నాను అండ్ మనకి పైన మనకి క్రియేట్ కంపెనీ అనే ఒక కమాండ్ అయితే ఉంది. సో అక్కడ క్రియేట్ కంపెనీ సెలెక్ట్ అయిపోయింది. అక్కడ మనకి యెల్లో కలర్‌లో సెలెక్ట్ అయింది కదా! సో అక్కడ మనకు ఆప్షన్ అయితే సెలెక్ట్ అయింది. సో ఎప్పుడైతే మనం ఎంటర్ ప్రెస్ చేస్తామో కీబోర్డ్‌లో అప్పుడు మనకి కంపెనీ క్రియేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేను ఎంటర్ ప్రెస్ చేశాను. కంపెనీ క్రియేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ కంపెనీ క్రియేషన్ ఫామ్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ మనకి కంపెనీ నేమ్ అని ఉంది ఇక్కడ. సో మనం కంపెనీ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కర్సర్ ఉంది అండ్ యెల్లో ఉంది కాబట్టి సో అది యాక్టివ్ ఫీల్డ్ అనమాట. అంటే కంపెనీ నేమ్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో ఆల్రెడీ కర్సర్ బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏదో ఒక కంపెనీ పేరైతే ఇస్తాను. సో ముందుగా ఇక్కడ ఏంటంటే నేను కంపెనీ పేరు ఈశ్వర్ ఎంటర్ప్రైజెస్ అని ఇస్తున్నాను. ఓకే, ఇది నేను ఇవ్వాలనుకుంటున్న కంపెనీ పేరు. అండ్ ఇప్పుడు నేను ఇచ్చాక జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి మళ్ళీ నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళిపోతుంది. అండ్ ఈ నెక్స్ట్ ఫీల్డ్ దేనికి సంబంధించింది? మెయిలింగ్ నేమ్. అంటే మెయిలింగ్ నేమ్ అంటే సింపుల్గా చెప్పాలంటే అలియాస్ అనమాట. అంటే కంపెనీ నేమ్ ఏదైతే ఉందో దానికి మనం అలియాస్ నేమ్ ఆర్ ఇంకొక నేమ్ అనేది మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ మెయిలింగ్ నేమ్లో మనం ఏదైతే నేమ్ ఇస్తామో అదే మనకి ప్రింటింగ్లో మనకి రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి కదా! సో అందులో మనకి ఇక్కడ మెయిలింగ్ నేమే ఉంటుందన్నమాట. అందుకోసమే ఇక్కడ మెయిలింగ్ నేమ్ని మనం మార్చి ఇవ్వచ్చు. లేదంటే సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయండి. ఆ పైన కంపెనీ నేమ్ ఏదైతే ఇస్తామో అదే యాజ్ ఇట్ ఈస్‌గా మెయిలింగ్ నేమ్‌కి వచ్చేస్తుందన్నమాట. నేను మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఏంటి అంటే అడ్రస్కి సంబంధించింది. సో ఇక్కడ మనం అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అంటే ఈ కంపెనీ ఎక్కడుంది, దానికి సంబంధించిన అడ్రస్ ఏంటి, అవన్నీ ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సంథింగ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఎప్పుడైతే మనం స్పేస్ ఇచ్చేసి మళ్ళీ ఇంకా వేరే అయితే టైప్ చేస్తామో అక్కడ టైప్ చేయగానే మనకి ఏమవుతుందంటే ఆ వర్డ్లో ఫస్ట్ లెటర్ డిఫాల్ట్‌గా మనకి క్యాపిటల్ లెటర్ వచ్చేస్తుంది. మనం నార్మల్‌గా టైప్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది అనమాట. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనం కంటిన్యూయస్‌గా ఇట్లా మనం అడ్రస్ అయితే ఇచ్చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, అండ్ మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి డీటెయిల్స్ ఇవ్వడం పూర్తి అవుతుందో ఓకే, అప్పుడు సింపుల్గా ఏంటంటే మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళిపోతాం. అలా అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ ఫీల్డ్లో ఏంటి అంటే స్టేట్ అనమాట. స్టేట్ అనగానే ఇక్కడ మనకి నాట్ అప్లికేబుల్ అని వచ్చింది. అండ్ ఇక్కడ ఎప్పుడైతే ఇది సెలెక్ట్ అయిపోయిందో మనకి లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఒక మెనూ వచ్చేస్తుంది. అంటే మనకి ఇండియాలో ఏవైతే లిస్ట్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. మనం యారో కీస్ ద్వారా మనం డౌన్కి వచ్చేసి మనకు కావాల్సిన స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తెలంగాణ ఉంది కదా, జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, దెన్ ఇక్కడ పిన్ కోడ్ అడుగుతుంది. సో పిన్ కోడ్ ఇచ్చేస్తున్నా, ఎంటర్. అండ్ టెలిఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. అండ్ ఈవెన్ మొబైల్ నెంబర్ ఆల్సో, ఫ్యాక్స్ డీటెయిల్స్ అండ్ ఈమెయిల్ అడ్రస్, వెబ్సైట్. సో ఇక్కడ మీకు కావాల్సిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటే చేసేసుకోవచ్చు. దెన్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఫీల్డ్ ఇక్కడ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఫీల్డ్ దేనికి సంబంధించింది అంటే ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్. ఎప్పుడైనా ఫినాన్షియల్ ఇయర్ అనేది మనకి ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మార్చ్ 31కి ఎండ్ అవుతుంది. సో ఇక్కడ
ఏప్రిల్ 1st 2026. ఓకే, ఇది బిగినింగ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్. ఓకే, ఇది ఎప్పటితో ఎండ్ అవుతుందంటే March 31st 27తో ఎండ్ అవుతుంది. అది ఇక్కడ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్గా అది వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఏప్రిల్ 1st 2026 అనేది ఫినాన్షియల్ ఇయర్, అక్కడి నుంచి March 31st 27 వరకు. బట్ ఇక్కడ ఏంటి అంటే నేను ఈ ఫినాన్షియల్ ఇయర్లో నేను స్టార్టింగ్ అంటే ఏప్రిల్ 1st రోజే నేను ట్రాన్సాక్షన్స్ అనేవి ఇక్కడ చేయాలని రూల్ ఏం లేదు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మే 1స్ట్కి స్టార్ట్ చేస్తాను ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయడం, లేకపోతే జూన్ 10థ్కి ఎంటర్ చేస్తాను. సో ఇలా మనం ఎప్పుడైతే బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అంటే మనం బుక్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తామో ఆ బిగినింగ్ డేట్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి టాలీ ప్రైమ్ ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ వర్షన్ అనేది యూస్ చేస్తున్నాం. ఎడ్యుకేషనల్ వర్షన్లో మనకి డేట్స్ అనేవి అంత వర్క్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లైక్ 20 డాట్ ఇచ్చాను 4 అండ్ 2026 అని ఇచ్చాను. అంటే ఏప్రిల్ 20 నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అని చెప్పేసి ఇచ్చాను ఎగ్జాంపుల్కి. ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి అది నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళట్లేదు. ఒకవేళ ఇక్కడ ఇది ఫార్మేట్ తప్పని అనుకుందాం, కాబట్టి నేను ఫార్మేట్ చేంజ్ చేస్తాను. లైక్ 26 అని ఇచ్చాను, సేమ్ పైన ఉన్న దానిలాగానే ఇచ్చాను. ఫార్మేట్ దట్ ఐఫన్ ఇచ్చాను. ఓకే, ఎంటర్. ఈవెన్ అది కూడా వర్క్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ వెర్షన్ అనమాట. ఎడ్యుకేషనల్ వెర్షన్లో మనకి ఏంటి అంటే మనకి కొన్ని డేట్స్ మాత్రమే వర్క్ అవుతాయి. ఓకే, కొన్ని డేట్స్ అంటే ఎవ్రీ మంత్లో ఫస్ట్ డేట్ అండ్ సెకండ్ డేట్, ఈ 2 డేట్స్ మాత్రమే వర్క్ అవుతాయి. ఆ డేట్స్లలో మాత్రమే వర్క్ చేయాలి. ఎప్పుడైతే మనం లైసెన్స్ తీసుకుంటామో, ఓకే, టాలీ ప్రైమ్ లైసెన్స్ తీసుకుంటే అప్పుడు మనకి అన్ని డేట్స్ వర్క్ అవుతాయి. ఓకే, సో చూడండి ఇక్కడ నేను మే 1st అని ఇచ్చాను, ఎందుకంటే ఫస్ట్ డేట్ ఆర్ సెకండ్ డేట్ ఆ 2 డేట్స్లో ఏదైనా వర్క్ అవుతుంది ప్రతి ఒక్క మంత్లో. ఓకే, అండ్ వచ్చేసి ఇక్కడ కరెన్సీ సింబల్, బేస్ కరెన్సీ సింబల్. సో బేస్ కరెన్సీ సింబల్ ఇక్కడ మనకి రూపీ సింబల్ ఉంది. సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేసేస్తున్నాను అండ్ ఫార్మల్ నేమ్ INR. ఓకే, ఇలా నేను డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. ఓకే, మనం ఒకవేళ బ్యాక్ వెళ్ళాలనుకుంటే, అంటే బ్యాక్ అంటే ప్రీవియస్ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటే మనం బ్యాక్ స్పేస్ యూస్ చేయొచ్చు. ఇలా బ్యాక్ స్పేస్ యూస్ చేసి మనం ప్రీవియస్ ఫీల్డ్స్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సరే, నేను ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ నెక్స్ట్ ఫీల్డ్కి అయితే వెళ్తున్నాను. ఓకే, దెన్ అగైన్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ తర్వాత ఇంకా వేరే ఫీల్డ్ ఏం లేదు. ఎంటర్ ప్రెస్ చేయగానే మీరు యాక్సెప్ట్ చేస్తారా, కంపెనీ క్రియేషన్ ఫామ్ని యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతుంది. సో మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే యాక్సెప్ట్ చేసినట్టు. ఒకవేళ యాక్సెప్ట్ చేయొద్దు అనుకుంటే ఎస్కేప్ అంటే మనకి డు నాట్ యాక్సెప్ట్ అనమాట. ఓకే, లేదు అంటే మనం కీబోర్డ్లో వై ప్రెస్ చేస్తే వై ఫర్ ఎస్ అనమాట అండ్ ఎన్ ఫర్ నో అనమాట. సో సింపుల్గా నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. దట్ మీన్స్ ఐ వాంట్ టు యాక్సెప్ట్ అండ్ ఐ వాంట్ టు క్రియేట్ ఈశ్వర్ ఎంటర్ప్రైజెస్. ఓకే, సో ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఇక్కడ మనకి కంపెనీ క్రియేషన్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని ఫీచర్స్, ఇక్కడ మనకి కొన్ని ఫీచర్స్ మనం ఇక్కడ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఓకే, ఆ సెట్టింగ్స్ ఏంటి అంటే ఇక్కడ అకౌంట్స్ ఉంది. అకౌంటింగ్లో ఏంటంటే మెయింటైన్ అకౌంట్స్, అంటే మీరు ఏ పర్పస్ కోసం ఈ కంపెనీని క్రియేట్ చేశారు అంటే అందులో మీరు అకౌంట్ అంటే ఆఫీస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మీరు ఎంటర్ చేయాలనుకుంటే మెయింటైన్ అకౌంట్స్ అనేది ఎస్లోనే ఉండాలి. ఒకవేళ వద్దనుకుంటే ఎన్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఓకే, నేను బ్యాక్ రావాలి, బ్యాక్ స్పేస్. ఓకే, అక్కడ ఎస్ కావాలనుకుంటే వై ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఓకే, అలా అనమాట. సో ఇక్కడ మనం అకౌంట్స్ అంటే ఆఫీస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎంటర్ చేసినప్పుడు, ఒకవేళ ఆఫీస్ ట్రాన్సాక్షన్స్ లేకుండా మనం ఎప్పుడైనా కంపెనీ క్రియేట్ చేసి ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఎప్పుడు అంటే మనం ఒక గోడౌన్ని మెయింటైన్ చేస్తున్నాం, ఒక ఇన్వెంటరీని మెయింటైన్ చేస్తున్నాం, అక్కడ ఆఫీస్ ట్రాన్సాక్షన్స్ ఏమీ ఉండవు. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నో పెట్టేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఆఫీస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ వై పెట్టేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అండ్ ఇంతకుముందు ఇది మనం నో చేయకముందు ఇక్కడ ఎస్ ఉండే ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ అనేది. సరే, ఇది మనకి కావాలనుకుంటే మనం ఎస్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేసేయండి. మనం ఇన్ డీటెయిల్గా వెళ్ళినప్పుడు మనకు అవన్నీ అర్థమవుతాయి. సరే, సింపుల్గా ఇక్కడైతే ఇప్పుడు అవసరం లేదు, సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. అండ్ ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ అంటే స్పెసిఫిక్గా నేను ఒక గోడౌన్ని మెయింటైన్ చేస్తున్నాను అండ్ దానికి స్టాక్ డీటెయిల్స్ అన్నీ, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ రికార్డ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఇక్కడ ఎస్ చేసుకోవచ్చు. లేకపోతే అసలు ఇన్వెంటరీతో సంబంధమే లేదు, ఓన్లీ ఆఫీస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్సే చేస్తున్నా నేను అని అనుకున్నప్పుడు ఎన్ పెట్టేసి ఎంటర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. లేదంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ
వై ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. అండ్ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. సో ఇక్కడ నేను ఆఫీస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాను అండ్ ఇన్వెంటరీ గోడౌన్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. అలాంటప్పుడు ఏంటంటే అవి బోత్ ఇంటిగ్రేట్ అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి. సో అకౌంటింగ్ ఇక్కడ మెయింటైన్ అకౌంట్స్ ఎస్ ఉన్నప్పుడు, మెయింటైన్ ఇన్వెంటరీ ఎస్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్ ఉండాల్సిందే. ఓకే, రైట్. ఆ తర్వాత ఇక్కడ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇక్కడ మనకి జిఎస్టీ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ జిఎస్టీ రిలేటెడే కాబట్టి ఇది ఎస్గానే ఉంచేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏంటి అంటే ఆ జిఎస్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఇక్కడ. మనం ఎప్పుడైతే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటామో మనకి అప్పుడు ఈ డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా జిఎస్టీ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనం ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తామో అప్పుడు. సో ఇక్కడ స్టేట్ వచ్చేసి తెలంగాణ. ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్స్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రెగ్యులర్ టైప్ ఉంటుంది అండ్ కంపోజిషన్ ఉంటుంది. సో ఏ లైసెన్స్ మీరు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది, రెగ్యులర్ రిజిస్ట్రేషనా లేకపోతే కంపోజిషనా అని చెప్పేసి. సో ఇక్కడ నేను రెగ్యులర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ అసెస్సీ ఆఫ్ అదర్ టెరిటరీకి సంబంధించిన అసెస్సీయా అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. సింపుల్గా నో పెట్టేస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకు ఒక జిఎస్టీ నెంబర్ అనేది ఇస్తారు. సో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనం ఏం రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అండ్ మన దగ్గర నెంబర్ లేదు కాబట్టి ఇక్కడ సింపుల్గా నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ వార్నింగ్ అనేది కూడా వస్తుంది. సో జిఎస్టీ ఈజ్ నాట్ ప్రొవైడెడ్. ఓకే, ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ. సో ఇప్పుడు నేను స్కిప్ చేస్తున్నాను. అంటే స్కిప్ చేయడం అంటే ఇక్కడ నేను జిఎస్టీ నెంబర్ మన దగ్గర లేదు కాబట్టి నేను ఎంటర్ చేయట్లేదు, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. దట్ మీన్స్ నేను నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటున్నాను. అంటే మనం తర్వాత కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు, కావాలనుకున్నప్పుడు ఇచ్చేయచ్చు అనమాట. అండ్ వచ్చేసి మనకి పీరియాడిసిటీ ఆఫ్ GSTR1 మనకి రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. GSTR1, GSTR3B. సో ఇలా మనకి రిపోర్ట్స్ అయితే జనరేట్ అవుతాయి. అండ్ ఆ రిపోర్ట్స్ అనేవి మనకి మంత్లీ ఉంటాయా లేకపోతే క్వార్టర్లీ ఉంటాయా. ఒకవేళ మీరు రెగ్యులర్ రిజిస్ట్రేషన్ టైప్ తీసుకున్నారనుకోండి, మీరు ఖచ్చితంగా మంత్లీ రిపోర్ట్స్ జనరేట్ చేసి మనం ఫైల్ చేసుకోవాలి. ఓకే, అండ్ మీరు కంపోజిట్ రిజిస్ట్రేషన్ టైప్ తీసుకుంటే మనం క్వార్టర్లీ అంటే 3 monthsకి ఒకసారి మనం రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి మనం ట్యాక్స్ అయితే ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను పైన రెగ్యులర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మంత్లీ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. అండ్ జిఎస్టీ యూజర్ నేమ్ మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనం ఆ యూజర్ నేమ్, ఓకే, సో అవన్నీ ఇక్కడ ఉంటాయి, అవన్నీ ఇచ్చేయచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయండి. అండ్ మోడ్ ఆఫ్ ఫైలింగ్. సో ఈ డీటెయిల్స్ కూడా మనకి రిజిస్ట్రేషన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ మనకు అర్థమవుతాయి. అండ్ యాజ్ పర్ రిజిస్ట్రేషన్ మనం ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఈ ఇన్వాయిసింగ్ అప్లికేబుల్ అంటే ఈ ఇన్వాయిసింగ్ అంటే మనకి ఎలక్ట్రానిక్ ఇన్వాయిసింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందా కాదా అది కూడా మనం ఇక్కడ ఎస్ఆర్ నో అయితే ఇవ్వచ్చు, ఎంటర్. అండ్ ఈవే బిల్ డీటెయిల్స్. సో ఈవే బిల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎస్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం స్టాక్ని సేల్ చేస్తామో, సేల్ చేసినప్పుడు మనకి ఒక ఏరియా ఉంటుంది, అంటే 15 kilometers కన్నా ఎక్కువ రేంజ్లో మనకి ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు స్టాక్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనకి స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వెహికల్స్లో మనం ఐటమ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. అప్పుడు వెహికల్ ఎవరైనా పట్టుకున్నారనుకోండి, ఐ మీన్ ఎవరైనా ఆపి చెక్ చేసినప్పుడు మనం ఈ బిల్ అనేది వాళ్ళకి చూపించాలి. ఈవే బిల్ అనేది మనం వాళ్ళకి ఇచ్చి పంపిస్తాం అనమాట. సో ఈవే బిల్ ఒకవేళ ఓకే ఉంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలో చేస్తారనమాట. ఓకే, సో ఇక్కడ మనకి రేంజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు 15 kilometers కన్నా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా ఈవే బిల్ వాళ్ళతో ఉండాలి, ఎందుకంటే వాళ్ళు స్టాక్ని తీసుకుని వెళ్తున్నారు కదా, అందుకోసం ఇక్కడ మనం ఎస్ చేయొచ్చు. ఓకే, మనకు రేంజ్ అనేది ఎలా ఉంటుంది, మనం సేల్ ఎలా చేస్తున్నాం అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే షాప్కి వచ్చి సేల్ చేసామనుకోండి, అక్కడ మనకు ఈవే బిల్ అవసరం లేదు. ఎప్పుడైతే మనం స్టాక్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, ఐ మీన్ సెండ్ చేస్తామో వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, సో అలాంటప్పుడు మనకి ఈవే బిల్స్ అనేవి కూడా జనరేట్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఓకే, అండ్ అప్లికేబుల్ ఫ్రమ్ ఇవి కూడా ఎప్పటి నుంచి అప్లికేబుల్ అవుతున్నాయి, సో ఫస్ట్ మే నుంచే ఇవ్వచ్చు. అండ్ అప్లికేబుల్ ఫర్ ఇంటర్ స్టేట్. సో నేను ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి పంపిస్తున్నాను, డెఫినెట్లీ మనం ఈవే బిల్ అనేది జనరేట్ చేసి అండ్ వాళ్ళకి ఇచ్చి పంపించాలన్నమాట. ఓకే, అండ్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, సింపుల్గా మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసి యాక్సెప్ట్ చేస్తున్నాను. అండ్ వచ్చేసి ఇక్కడ
నెక్స్ట్ సెట్ ఆర్ ఆల్టర్ కంపెనీ జీఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. సో ఇక్కడ మనం ఇప్పుడైతే ఇక్కడ నో ఉంది కదా, సింపుల్గా యాక్సెప్ట్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, మనకి టీడీఎస్ అనేది కూడా ఉంటుంది పర్సంటేజ్, అది కూడా మనకు కావాలనుకుంటే ఇక్కడ ఎస్ చేయొచ్చు. మనం ఎప్పుడైతే ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ ఎస్ చేస్తామో నో చేస్తామో దానికి రిలేటెడ్ ఆప్షన్స్ అనేవి మనకి క్రియేట్ చేసిన కంపెనీలో యాక్టివేట్ అవుతుంటాయి. ఓకే, ఎప్పుడైతే ఎస్ చేస్తామో దానికి రిలేటెడ్ ఆప్షన్స్ అనేవి మనం ఐడెంటిఫై చేస్తాము. ఒకవేళ మనం ఐడెంటిఫై చేయకపోతే ఆ రిలేటెడ్ ఆప్షన్స్, అప్పుడు మనం ఈ సెట్టింగ్స్లోకి వచ్చి మళ్ళీ మనం మోడిఫై చేసుకొని మళ్ళీ ఆ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సరే ఇప్పుడైతే మనకు సింపుల్గా నో ఉంది కదా, సరే నేను యాక్సెప్ట్ చేసేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేసేసి యాక్సెప్ట్ చేస్తున్నాను. మళ్ళీ అగైన్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇలా నేను కంపెనీ అయితే క్రియేట్ చేసేసాను. చూడండి ఇక్కడ కంపెనీ పేరు ఇక్కడ వచ్చేసింది, ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది కంపెనీ, అండ్ క్రియేట్ అయిపోయింది అండ్ ఓపెన్ కూడా అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ వచ్చేసి ఏంటంటే నో వోచెస్ ఎంటర్డ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసింది, నో వోచెస్ ఎంటర్డ్. అండ్ ఇక్కడ మనకి ఈ యాక్టివ్గా ఉన్న కంపెనీ ఏదైతే ఉందో ఓపెన్ అయి ఉన్న కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్, కరెంట్ పీరియడ్ వచ్చేసి April 1st 26 నుంచి March 31st 27, అది ఫినాన్షియల్ ఇయర్. ఓకే, పీరియడ్ కరెంట్ పీరియడ్ అనమాట. అండ్ వచ్చేసి ఇక్కడ ఈ కంపెనీకి సంబంధించి కరెంట్ పీరియడ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కరెంట్ డేట్, ఇప్పుడు ఏ డేట్లో ఉంది అంటే Friday 1st May, అంటే అప్పటి నుంచే బుక్స్ బిగినింగ్ అని ఇచ్చాను కదా, సో అందుకోసమే అక్కడ కరెంట్ డేట్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇలా మనకి లెఫ్ట్ సైడ్లో అంటే మనకి ఓపెన్ అయింది కదా, ఈ మెయిన్ స్క్రీన్ అంతా మనకి 2 పార్ట్స్కి డివైడ్ అయి ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్లో మనకి ఏ కంపెనీ ఓపెన్ అయి ఉంది అండ్ దాని యొక్క పీరియడ్ అండ్ కరెంట్ డేట్ అవన్నీ చూపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మనకి గెట్ వే ఆఫ్ టాలీ అనేది చూపిస్తుంది, దానికి సంబంధించిన మెనూ అండ్ దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది అనమాట. సో ఇలా మనకి కంపెనీని అయితే క్రియేట్ చేయొచ్చు. ఇలా కంపెనీని క్రియేట్ చేసేసి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట, ఆర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేయడం అంటే క్రియేట్ చేసిన కంపెనీని ఓపెన్ చేయడం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ కంపెనీ ఆ స్క్రీన్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ ఆల్ట్ F3 ప్రెస్ చేయాలి. ఇక్కడ జస్ట్ F3 అంటే మనకి కంపెనీకి సంబంధించి సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఆల్ట్ F3 అంటే ఈవెన్ F3 ప్రెస్ చేసినా కూడా మనకి అదే మెనూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూద్దాం, F3 ప్రెస్ చేసినాను, జస్ట్ ఓన్లీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లిస్ట్ ఆఫ్ కంపెనీస్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి క్రియేట్ కంపెనీ ఇక్కడ కూడా ఆప్షన్ అనేది ఉంది అనమాట. ఓకే, మనం ఎప్పుడైతే ఆల్ట్ F3 ప్రెస్ చేస్తామో ఆల్ట్ F3 ప్రెస్ చేసినప్పుడు కూడా మనకి అవే డీటెయిల్స్ కనిపిస్తాయి, బట్ ఇక్కడ మనకి ఇన్ డీటెయిల్గా కనిపిస్తాయి. ఓకే, ఇన్ డీటెయిల్గా మనకి ఆ డాటా అంటే మనకు ఆ కంపెనీకి సంబంధించిన నెంబర్స్ అండ్ దానికి సంబంధించిన కంప్లీట్ డ్యూరేషన్, ఇట్లా సమ్ డీటెయిల్స్ అంటే ఇన్ డీటెయిల్గా మనకి డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఓకే, ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాం, మనం బ్యాక్ రావాలంటే ఏదైనా స్కిప్ చేయాలంటే ఎస్కేప్ యూస్ చేయాలి ఇక్కడ. ఓకే, నేను మళ్ళీ ఆల్ట్ F3 ప్రెస్ చేస్తున్నాను, ఆల్ట్ F3 ప్రెస్ చేయడం బెస్ట్. సో సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ మీరు ఏ కంపెనీని ఓపెన్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏంటంటే లక్కీ అండ్ కో అనే ఒక కంపెనీ ఉంది. సో ఇది నేను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, అంటే ఇప్పుడు ఆ కంపెనీ ఓపెన్ అవుతుంది. చూడండి, ఆ కంపెనీ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, అండ్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ మరి ఉన్నాయి కదా డిఫరెంట్ కంపెనీ నేమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయంటే మనం రీసెంట్గా ఓపెన్ చేసిన కంపెనీస్ లిస్ట్ అన్ని ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తాయి అంతే. బట్ ఇక్కడ ఓపెన్ అయి ఉన్న కంపెనీ ఇప్పుడు ఏంటి అంటే లక్కీ అండ్ కో అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ ఈశ్వర్ ఎంటర్ప్రైజెస్ అనేది నాకు ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో మళ్ళీ ఆల్ట్ F3లోకి వెళ్ళండి, ఆల్ట్ F3 నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అనేది వచ్చేసింది. ఇందులో మనకు కావాల్సింది ఏంటి, ఈశ్వర్ ఎంటర్ప్రైజెస్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆ కంపెనీ అనేది ఓపెన్ చేయొచ్చు. మళ్ళీ ఆల్ట్ F3 ప్రెస్ చేస్తున్నాను అండ్ ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి మళ్ళీ ఒక కొత్త కంపెనీ క్రియేట్ చేయాలనుకోండి, సింపుల్గా మనకి అప్ యారో ప్రెస్ చేయండి, ఇక్కడ మనకి క్రియేట్ కంపెనీ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మనం ఒక కంపెనీని క్రియేట్ చేయొచ్చు. సో టాలీ ప్రైమ్లో ఒక కంపెనీని క్రియేట్ చేసి సెలెక్ట్ చేసుకోవడం ఎలా అనేది మనకి ఈ కంప్లీట్ థింగ్ అనమాట. ఓకే, సో ఇది మనకి ఈరోజు వీడియో అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరైతే కామెంట్ చేయొచ్చు అండ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.